బాకీలు తెచ్చుకొని బాకీల పాలవుతున్న సంగతి నేను తెలియజేస్తా ఉన్నాం. ఇటు ఒకవైపు బ్యాంకుల్లో కూడా వారికి రుణాలు దొరకక ఈరోజు మీరు ఇస్తామన్నటువంటి భరోసా సమయానికి రాక ఈరోజు పూర్తిగా రైతాంగం ఇబ్బంది పడుతున్న సంగతి నేను మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఈరోజు ఈ రాష్ట్రంలో విద్యార్థుల జీవితంతో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఆడుకుంటా ఉన్నదో, వారి జీవితంతో ఏ రకంగా చెలగాటం ఆడుతూ ఉన్నదో, ఈరోజు ఫీ రియంబర్స్మెంట్ చెల్లించకపోవడంతో వారి వార్షిక పరీక్షలు కూడా సమయానికి జరగక డిగ్రీ పీజీ చెందినటువంటి విద్యార్థులు ఈరోజు ఇబ్బంది పడుతూ ఉంటే మరోవైపు మేనేజ్మెంట్ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం కనబడతా ఉన్నది. ఒకవైపు బాసరలో IIITలో మీరు చూస్తూ ఉంటే కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు PhD చదువుకొని ప్రొఫెసర్లుగా అసోసియేట్ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్నటువంటి అనేక మంది గత నెల రోజుల నుంచి విద్యార్థులకు బోధన చేయకుండా వాడు రోడ్ల మీద కూర్చొని నిరసన తెలుపుతూ ఉంటే కనీసం ఆ సమస్యను పరిష్కారం కూడా చేసే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేకపోవడం, ఆ విద్యార్థులకు నెల రోజుల నుంచి టీచింగ్ లేక ఎగ్జామ్ టైం వస్తూ ఉంటే ఈరోజు క్లాసెస్ జరగకుండా వారు ఇబ్బంది పడుతూ ఉంటే కనీసం దాని మీద ప్రభుత్వం స్పందించకపోవడం చూస్తూ ఉంటే చాలా బాధాకరంగా ఉన్నది. ఎందుకంటే ఎడ్యుకేషన్కి మంత్రి కూడా లేడు, ముఖ్యమంత్రి గారే చూసుకోవాలి. మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి వచ్చిందో లేదో IIIT అసోసియేట్ ప్రొఫెసర్లు మొదటిసారి రోడ్ల మీద కూర్చొని వారి జీతాల కోసం అడుక్కునే దుస్థితి ఈరోజు వచ్చిందంటే ఇంతకన్నా బాధ ఇంకొకటి లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మరి దాదాపుగా ప్రైవేట్ కాలేజీలకు చెల్లించాల్సినటువంటి 7,000 కోట్ల రూపాయలు వెంటనే చెల్లించాలని చెప్పేసి, లేని పక్షంలో మేము పరీక్షలు నిర్వహించమని చెప్పి యాజమాన్యాలు చెప్తా ఉంటే బిక్కుమంటూ విద్యార్థులు ఈరోజు గోచపడతా ఉన్నారు. మరి ఇలాంటి విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి ఫీ రియంబర్స్మెంట్లు, ఆరోగ్యశ్రీ మొన్ననే మీరు చూసినారు, ఆరోగ్యశ్రీలో జనవరి 10వ తారీఖు నుంచి 10 రోజుల పాటు సేవలు నిలిపివేస్తే వారిని పిలిపించుకొని మాట్లాడి అవన్నీ కూడా క్లియర్ చేస్తామని చెప్పి, వారి పెండింగ్ బిల్స్ అన్ని క్లియర్ చేస్తామని చెప్పి మీరు మాట ఇచ్చి మరి మాట తప్పడంతో మళ్ళీ వాళ్ళు ఇంకో 15 రోజుల్లో మళ్ళీ సమ్మె వెళ్ళడానికి వారు మళ్ళీ ఇదే రకంగా నిరాకరణ చేసే విధంగా వారు నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉంటే దాని మీద కూడా ఆరోగ్యశ్రీ మీద కూడా స్పష్టత ఇవ్వడం లేదంటే ఈరోజు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉన్నదో, మీరు ఏ రకంగా డిసిప్లిన్ లేకుండా ఈ ఆర్థిక పరిస్థితిని గాడి తప్పిందో, ఏ రకంగా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో మీరు ఆటలాడుకుంటా ఉన్నారో స్పష్టమవుతా ఉన్నది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈ ఆవేదన గతంలో అనేక సార్లు కాలేజ్ యాజమాన్యాలు పోయి చెప్పుకున్నా మీకు చీమ కొట్టినట్టు కూడా లేకపోవడం, ఈరోజు పరీక్షలు వాయిదా పడ్డా కూడా మీరు దాని విషయంలో కూడా పట్టించుకోకుండా విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతూ ఉంటూ వారి సమస్య పరిష్కారం కోసం వారికి డబ్బులు విడుదల చేయకపోవడం వెనుక మరి మతలబేందో, కానీ సమయానికి బడా బాబులకు మాత్రం మీరు పెద్ద బిల్లులు రిలీజ్ చేయడం, మీ మంత్రులకు సంబంధించినటువంటి కంపెనీలకు సైతం ఈరోజు 100 కోట్ల రూపాయలు మీరు ప్రియారిటీ బేసిస్ మీద బిల్లులు ఇవ్వడానికి 100 కోట్ల రూపాయలు మీ దగ్గర ఉంటాయి, కానీ ఫీ రియంబర్స్మెంట్ కోసమో ఆరోగ్యశ్రీ పథకాల కోసమో మీకు డబ్బులు చెల్లించడానికి నిధులు లేవనడం వెనుక ఆంతర్యం ఏమున్నదని చెప్పి అడుగుతా ఉన్నాం. మాజీ సర్పంచుల బిల్లులు ఏడాది దాటినా ఇంకా లేదని చెప్పి 20% కమిషన్ అడుగుతున్నట్టుగా మాకు ఆరోపణలు వస్తున్నాయి. చివరకు ఏ పరిస్థితి అంటే చిన్న కాంట్రాక్టర్లు పోయి సెక్రటేరియట్ గేటు ముందు, ఉప ముఖ్యమంత్రి గేటు ముందు ధర్నా చేసేటువంటి సిచ్యువేషన్ వచ్చిందంటే గతంలో ఎన్నడూ విననటువంటి చిన్న కాంట్రాక్టర్లు సెక్రటేరియట్ పోయి ఉప ముఖ్యమంత్రి గేటు ముందు ధర్నా చేసి 20% కమిషన్ గవర్నమెంట్ అని స్లోగన్ ఇచ్చేటువంటి దుస్థితికి ఏర్పడ్డదంటే ఇంతకన్నా నీచంగా ఘోరమైనటువంటి ప్రభుత్వం గతంలో ఎన్నడూ మేము చూడలేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరి వారికి ఇవ్వాల్సినటువంటి చిన్న బిల్లులు, మాజీ సర్పంచుల కోసం ఒక 1000 కోట్ల రూపాయలు కేటాయించలేని ప్రభుత్వం, చిన్న కాంట్రాక్టర్ల కోసం 1500 కోట్ల రూపాయలు కేటాయించలేని ప్రభుత్వం,
బడా కాంట్రాక్టర్లకు మాత్రం వేల కోట్ల రూపాయలు ఇస్తూ ఉన్నది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మొన్న కూడా జిహెచ్ఎంసీ పరిధిలోని కాంట్రాక్టర్లు 1100 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి చెల్లించాలని చెప్పి ఇద్దరు కాంట్రాక్టర్లు కూడా కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేస్తే సహచర కాంట్రాక్టర్లు కాపాడిన మాట కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. ఒకవైపు మాజీ సర్పంచులు, మరోవైపు చిన్న కాంట్రాక్టర్లు, జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి చిన్న చిన్న కాంట్రాక్టర్లు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిలదీసి సెక్రటేరియట్ సాక్షిగా ధర్నా చేసేటువంటి పరిస్థితి వచ్చినా కూడా మీకు చీమ కొట్టినట్టు కూడా లేకపోవడం, ఇదంతా చూస్తూ ఉంటే మరి ఈ ప్రభుత్వాన్ని మీరు ఏ రకంగా నడుపుతూ ఉన్నారో, ఈ ప్రభుత్వం ఏ రకంగా ఆర్థికంగా గాడి తప్పిందో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకు అర్థమవుతున్న సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల జేఏసీ నేతలు సీఎం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని కలిసినప్పుడు 7 మార్చి 2025 రోజు 7th మార్చ్ 2025 రోజు మరి జేఏసీ నాయకులందరూ కూడా, మరి ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ నాయకులంతా కూడా బట్టి విక్రమార్క కలిసినప్పుడు వారికి దాదాపు 10,000 కోట్ల రూపాయలు విడుదల చేయాలని, 10,000 కోట్ల రూపాయలు బకాయి ఉందని, వారికి 8,000 కోట్ల రూపాయల వరకు మరి ఉద్యోగ లీవ్ సిలిండర్లు, లీవ్ ఎన్కాష్మెంట్స్, ఆర్జిత సెలవులు, మెడికల్ రీఎంబర్స్మెంట్లు, టీజీఎల్ఐ, గ్రూప్ ఇన్సూరెన్స్ లాంటి బిల్లులు కలిపి 8,000 కోట్లు పెండింగ్లు ఉన్నట్లు, అదే మాదిరిగా అవి కాకుండా సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించిన మరో 2,000 కోట్ల బిల్లులు పెండింగ్ ఉన్నాయని, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెండింగ్ డిఏలు, డిఆర్లు ఇవ్వకుండా ఎన్నాళ్ళు కాలయాపన చేస్తారని చెప్పేసి రిటైర్డ్ ఉద్యోగులు కాంగ్రెస్ సర్కార్ని ప్రశ్నిస్తుంటే కనీసం వారి అంశం లోపల సమస్య పరిష్కారం చేయాలనే ఆలోచన లేకుండా మరోవైపు మీరే ప్రజల్ని వారి మీద గుసగొల్పేటువంటి ప్రయత్నం చేయడం, ప్రజలకు ఏం సంబంధం అని అడుగుతున్నా. ప్రజల్ని ఉద్యోగస్తుల మీద గుసగొల్పేటువంటి ముఖ్యమంత్రిని గతంలో ఈ భారతదేశ చరిత్రలో ఎవరు చూడలేదు. ప్రజల్ని ఉద్యోగస్తుల మీదకి ఉసుగొల్పి మీరు ఏం సాధించాలనుకుంటున్నారో, ఏం చెప్పాలనుకుంటున్నారో, దీని వెనుక మీకు ఉన్నటువంటి మాస్టర్ ప్లాన్ ఏందో మాకు అర్థమవుతుంది రాజకీయ నాయకులకు. కానీ ప్రజల్ని ఈరోజు మీరు ప్రజలకు ఇస్తామన్నటువంటి సంక్షేమ కార్యక్రమం ఇవ్వరు, ప్రజలకు ఇస్తామన్న హామీలు ఇవ్వరు, ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఇవ్వరు, ప్రజలకు ఇవ్వాల్సినటువంటి ఏ ఒక్క సమస్య పరిష్కారం కోసం మీరు ముందుకు రారు. కానీ ప్రజల్ని మాత్రం వాడుకొని ఉద్యోగస్తుల మీద గుసిగొల్పే ప్రయత్నం చేస్తున్నారు కనుక రాజకీయ మతలబు ఏందో మాకు తెలుసు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మీరు ఎన్ని రకాలుగా ఈరోజు మీరు ఆలోచన చేసి ఎన్ని రకాలుగా ప్రజలను గుసిగొల్పే ప్రయత్నం చేసినా ప్రజలకు పూర్తి అవగాహన ఉన్నది మీ మీద, ఈ ప్రభుత్వం మీద. ప్రజలు అన్నీ అర్థం చేసుకోగలుగుతున్నారు కాబట్టి ప్రజలు ఈరోజు స్థానంతో ఉన్నారు. ఏ స్థానం అయితే ఈరోజు ముఖ్యమంత్రి గారికి కావాలనో ముఖ్యమంత్రి గారు స్థానం తప్పుతున్నారు, కానీ ప్రజలు స్థానంగా పరిశీలిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అంశాలను వారు ఖచ్చితంగా ఆలోచన చేస్తూ ఉన్నారు.